హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చి లాస్ట్ టైం అయితే మనము లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదండి. ఇవాళ వీడియో అయితే అదే లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకున్నాం కదండి. ఆ లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి నడుం పీస్ అయితే తీసుకోవాలండి. మనకు నడుం పీసు ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని, మనకు లైనింగ్ క్లాత్లో మిగిలి ఉంటుంది కదండి, ఆ క్లాత్ని అయితే మనం ఇక్కడ మెజర్ చేసుకొని తీసుకొని ఈ బ్యాక్ సైడు చివరన పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఆపోజిట్ ఫోల్డ్ చేసి కార్నర్లో అయితే ఒక చిన్న స్టిచ్ అయితే వేయాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేస్తే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న డాట్స్ దగ్గర కుట్టు అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే ఫోల్డ్ అయితే నీట్గా చేసుకోవాలండి. మనం నడుం బెల్ట్ ఏదైతే వేసుకున్నామో ఆ ఫోల్డింగ్ అనేది ప్రాపర్గా వేసుకొని మనము డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఆల్రెడీ అక్కడ మనం టక్కించుకుంటాం కాబట్టి కింద నుంచి పై వరకు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి, కింద చిన్న రఫ్ ఇచ్చుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. అంటే ఊడిపోకుండా ఉండడానికి మళ్ళీ ఆ డాట్ ఎక్కడైతే ఇచ్చామో దాని కార్నర్లో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఆపోజిట్ సైడ్ కానీ ప్రాపర్గా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా కింద నుంచి పైకి ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కింద నుంచి పై వరకు ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న ఇది చూడండి, ఈ ఈ కార్నర్లో మనం ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే మనకు స్టిఫ్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి డాట్స్ అనేటివి. చూడండి, ఈ విధంగా అయితే డాట్స్ అయితే పెట్టేశాను. షోల్డర్కి సెంటర్లో మనము డాట్స్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్ పార్ట్కు మనము ఇక్కడైతే నేను ఏం పీస్ యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ నేను బ్లౌజ్ కటింగ్లోనే ఇక్కడ మెజర్మెంట్ పెట్టేసుకున్నాను. అందువలన హ్యాండ్ అయితే చిన్నగా ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నానండి. ఓన్లీ సింగిల్ ఫోల్డ్ అండి. లాస్ట్ కార్నర్లో కూడా ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి. అంటే లైనింగ్ కొంచెం ముందుకు పెట్టుకొని చివరిన కార్నర్లో ఆల్రెడీ మనమైతే పీసెస్ అయితే ఇక్కడైతే ఏం రాదు, అందువల్ల నేను ఇక్కడైతే ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఈ విధంగా చూడండి, సేమ్ ఆపోజిట్ హ్యాండ్ కానీ ఈ విధంగా కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా కుట్టుకోండి. ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ లాస్ట్ కార్నర్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మరిన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలో. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి మనం ఆల్రెడీ షేప్స్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. కింద షేప్ అయితే మనం ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలండి. కింద 1 ఇంచు డిఫరెన్స్తో మనం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత ఉక్సు పట్టీ దగ్గర ఉండే మార్క్ దగ్గర ఒక 1/2 ఇంచు డిఫరెన్స్తో మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి అది కూడా స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఆర్మ్ దగ్గర మనం మార్క్ చేసుకున్న సైడు స్టిచ్ వేసుకోవాలండి. ఈ షేప్స్ వీడియో కూడా మీకు సపరేట్గా పోస్ట్ చేస్తాను, పర్ఫెక్ట్గా షేప్స్ ఎలా రావాలని. చూడండి, ఈ విధంగా అయితే షేప్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఉక్సు పట్టీ దగ్గర మనం ఇప్పుడు షేప్స్ పెట్టేసుకున్నాం కదా, ఉక్సు పట్టీ దగ్గర ఆది ప్రకారం మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలి. నేనైతే చెప్పాను కదండి కటింగ్ వీడియోలని మనము షోల్డర్ జారిపోకుండా ఇక్కడ ఎడ్జెస్లో ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను స్టిచ్ వేసేటప్పుడే పెట్టుకుంటానని చెప్పాను కదండి. ఆ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, 2 సైడ్ షేప్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నడుం బెల్ట్ అండి, షేప్ బెల్ట్ అండి సారీ. ఈ షేప్ బెల్ట్ని అయితే మనము కింద అయితే 2 లేయర్స్ తీసుకొని పైన లైనింగ్ పీస్ అయితే తీసుకున్నామండి. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్లు ఫోల్డ్ చేసి ఈ లాస్ట్ కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్స్ అంతా మనము నీట్గా
స్టిచ్ వేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ అయితే రెడీ అయిందండి. ఎక్స్ట్రా క్లాత్‌నంతా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి. చూడండి, షేప్ బెల్ట్ అయితే ఇలా మనం ఉక్సు పట్టీ దగ్గర నుంచి మెజర్ చేసుకుంటూ చూసి కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. క్లాత్ అనేది ఎక్కడ సాగదీయకుండా చూసుకొని పెట్టుకోవాలి. కింద మనమైతే షేప్‌కి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండీ! 1 ఇంచ్ డిఫరెన్స్‌తో అదైతే మనం లోపలికి మడుచుకోవాలండి. మనం స్టిచ్ చేసేటప్పుడే దీన్ని పెట్టి స్టిచ్ చేయకూడదు. ఈ షేప్ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి లోపలికి. ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కిందున్న ఖర్చు భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకొని పైన ఒక కుట్టయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని నీట్‌గా సదురుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, షేప్ అయితే బాగా వచ్చింది. షేప్ బెల్ట్ కానీ సెట్ అయిపోయిందండి. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మెజర్ చేసుకొని చూడాలండి మనకు పర్ఫెక్ట్‌గా ఇక్కడ సెట్ అయిందా లేదా చూసుకున్న తర్వాత మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకొని మన లోపల ఫోల్డ్ అనేది పైకి మడచాలండి. పైకి మడిచి పైనే ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనకు ముందు షేప్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా! ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడే కింద షోల్డర్ దగ్గర మనం జారి పోకుండా ఉండడానికి పెడతా అన్నారు కదండీ! అదైతే ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. ఒక పావు ఇంచ్ డిఫరెంట్‌తో డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా ఫ్రంట్ షేప్ వేసుకొని చూడండి, హుక్స్ పట్టి కాజా పట్టి అయితే ఇక్కడ పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ కాజా పట్టి పెడుతున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్‌నంతా మనం స్ట్రైట్‌గా కట్ చేసుకుంటే మనకు ఒక లెవెల్ అనేది వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఉక్సు పట్టి దగ్గర పైన ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఉక్సు పట్టికి మొత్తం అయితే ఫోల్డ్ చేయకూడదండి. ఓన్లీ కొంచెం ఫోల్డ్ చేసుకొని కొంచెం క్లాత్ అయితే ఇక్కడ ఉంచాలండి. కాజా పట్టీకి ఉక్సు పట్టీకి అయితే మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి నీట్‌గా. ఒక పాదం అంత గ్యాప్‌తో మరొక స్టిచ్ వేసుకుంటే మనకు ఆ లైన్‌లో కాజా వేసుకోవడానికి బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత కాజా పట్టీ అయితే అయిపోయింది కదండీ! ఇప్పుడు ఉక్స్ పట్టీ కోసము మనం కూడా క్లాత్ తీసుకొని చూడండి, ఈ విధంగా క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా క్లాత్‌నంతా కట్ చేసుకోవాలండి. లాస్ట్ చివర్లో మనము చూడండి, ఇప్పుడు కాజా పట్టీకైతే నీట్‌గా మొత్తం ఫోల్డ్ చేసేసానండి ఈ వీడియోలో. ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను పెట్టే వీడియోస్ చాలా యూజ్ అవుతుందండి. నీట్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకోసం పోస్ట్ చేస్తాను. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలండి ఇలాగా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మనము ఒక చిన్న స్టిచ్ వేసుకొని డబుల్ స్టిచ్ అయితే ఇక్కడ వేయాలండి. షోల్డర్ దగ్గర 2 సైడ్స్ సేమ్ 2 సైడ్స్ డబుల్ స్టిచ్ వేస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్‌ని అయితే అటాచ్ చేస్తున్నామండి. హ్యాండ్ అయితే మనము సెంటర్‌లోకి చిన్న టక్ ఇచ్చుకోవాలండి. ఈ ఎక్స్ట్రా క్లాత్‌నంతా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత సెంటర్‌లోకి ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలండి. ఆ టక్ ఇచ్చింది మనము షోల్డర్ దగ్గర ఉండే పాయింట్ కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా కరెక్ట్‌గా నీట్‌గా పెట్టుకొని మనం ఫస్ట్ నుంచి ఇక్కడైతే స్టిచ్ చేయకూడదండి. షోల్డర్ దగ్గర మనం ఎక్కడ టక్ ఇచ్చామో అక్కడి నుంచి నీట్‌గా కుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, నీట్‌గా కింద పార్ట్‌ని కూడా నీట్‌గా సదురుకుంటూ
స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఆర్మ్ దగ్గరికి కరెక్ట్‌గా నీట్‌గా వచ్చిన తర్వాత ఆపోజిట్ రివర్స్ చేసుకొని రిమైనింగ్ టక్ ఇచ్చాం కదండీ! అక్కడి నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడైతే మనము ఫస్ట్ నుంచి లాస్ట్‌కి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. నెక్స్ట్ సెకండ్ స్టిచ్‌కి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఫోల్డింగ్స్ అనేది ఎక్కడా రాదు. చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే 2 సైడ్స్ రెడీ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్‌ని అయితే టోటల్ బ్లౌజ్‌ని అయితే అటాచ్ చేస్తున్నామండి. చూడండి హ్యాండ్ దగ్గర మనం ఎంత టైటో దాన్ని చూసుకొని చిన్న స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడైతే బ్లౌజ్‌ని టోటల్‌గా అటాచ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా. చూడండి ఆర్మ్ దగ్గర అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మనము నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ లైన్ స్టిచ్ అయితే మనం వేసేటప్పుడు నీట్‌గా వేసుకోవాలండి. మనము ఎక్కడ కుట్టు అయితే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ కొంచెం రఫ్ ఇచ్చుకొని స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా పాదం అంత గ్యాప్ ఉంటే సరిపోతుందండి కుట్టుకి. ఇప్పుడైతే ఆర్మ్ ఎంత ఉందో మెజర్ చేసుకొని హ్యాండ్ టైట్ ఆర్మ్ టైట్ ఎంత ఉందో చూసుకొని నీట్‌గా ఫోల్డింగ్స్ ఎక్కడా లేకుండా చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఎక్కడన్నా థ్రెడ్స్ ఉన్నా దాన్ని నీట్‌గా ప్రాపర్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. బిగినర్స్‌ని కూడా చాలా యూజ్ అవుతుందండి. ఎవరైతే ఇంట్లో ఉండి బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నెక్ పార్ట్ అండి. నెక్ పార్ట్ కోసం మనమైతే క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నామండి. స్ట్రైట్ పీస్ అయితే తీసుకోకూడదు. ఇప్పుడు క్రాస్ పీస్‌ని ఇలా ఫస్ట్ క్రాస్ వచ్చింది కదండీ! దాన్ని నెక్స్ట్ వచ్చిన క్రాస్‌ని రివర్స్ వేసుకొని పైన అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఎక్స్ట్రా క్లాత్‌నంతా రిమూవ్ చేయాలండి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం డబుల్ స్టిచ్ అయితే వేయాలి. లేదా అనంటే ఊడిపోతుంది. చూడండి ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్‌కి మనము హుక్స్ పట్టీ దగ్గర నుంచి ఈ మనం తీసుకున్న క్రాస్ పీస్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా ఇలా పెట్టుకోవాలండి. ఎడ్జెస్ దగ్గర మనము ఫోల్డ్ చేసుకోవాలి. అంటే పీస్ వచ్చేస్తుంది కాబట్టి. చూడండి ఈ విధంగా మనము నడుమైతే నెక్ అయితే ఎలా డ్రా చేసుకున్నామో ఆ విధంగా ఈ క్లాత్‌ని పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చివరన ఒక పాదం అంత గ్యాప్ ఇస్తే సరిపోతుందండి. ఈ క్రాస్ పీస్‌ని అయితే నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ మనము నెక్‌కి ఎలా అయితే డ్రా చేసుకున్నామో అక్కడంతా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా లాస్ట్ వరకు హుక్స్ పట్టే వరకు మనము నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్ కార్నర్‌లో మటుకు మనము పీసెస్ ఏమన్నా వస్తది అనుకుంటే ఆ క్లాత్‌ని కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు తర్వాత దీన్ని రివర్స్ చేసి పైన కార్నర్‌లో కూడా స్టిచ్ వేయాలండి. ఇది హెమ్మింగ్‌కి బాగా యూజ్ అవుతుందండి. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది పైకి రాకుండా నీట్‌గా ప్రాపర్‌గా వస్తుంది. ఈ విధంగా చిన్నగా కుట్టుకుంటే సరిపోతుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అడిగిన ప్రతి వీడియో తప్పకుండా మీతో షేర్ చేస్తాను.
మరిన్ని వీడియోస్ కోసం అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ లుక్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ పార్ట్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.